వారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల బీఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలిపోయినాయి. ఎందుకంటే నిన్న మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చల్లో వాళ్ళంతా పెద్ద ఎత్తున కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డారనే చర్చ జరిగింది. అది హరీష్ రావు గారు వాళ్ళంతా వ్యతిరేకించారు. అయినా అది జడ్జి గారి రిపోర్ట్ కాబట్టి ప్రజల్లో ఒక అనుమానానికి తావిచ్చింది. అయితే దానికి తోడు కవిత గారు నేను ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల 100% అక్కడ అవినీతి జరిగింది. ఆ అవినీతిలో హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు ప్రధాన పాత్రధారులని ఆమె చెప్పడం జరిగింది. దీని ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫున వకాలత్ తీసుకొని మాట్లాడేటటువంటి హరీష్ రావు, తర్వాత సంతోష్ రావు, వీళ్ళందరూ కేటీఆర్ అందరూ కూర్చొని మరి మనం కవిత గారు చెప్పినట్టుగా మనం ఇదే ఇంకా పార్టీలో ఉండనిస్తే ఇంకా ఎక్కువ విషయాలు ఆమె బయట చెప్పి మన పార్టీకి నష్టం జరిగింది. అందుకని ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చేశారు. ఏదేమైనా కవిత గారిని సస్పెండ్ చేయాలా, సస్పెండ్ చేయకుండా ఉండాలా అనేది అది బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సమస్య. ఇక్కడ టీవీ వాళ్ళు మీరు అడిగారు కాబట్టి మేము చెప్తున్నాం. మాకు కవిత గారితో ఏ రకమైనటువంటి సంబంధాలు లేదు. కవిత గారు మా పార్టీ నాయకులతో ఎవరితోని మాట్లాడలేదు. మీరు అడిగారు కదా మీతో మాట్లాడారని, మాతో మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ నాయకులతో కూడా మాట్లాడలేదు. మాకు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒకటే. నిన్నటి వరకు కవిత గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి కుమార్తెగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ రకంగా మాట్లాడారు, ఏం పనులు చేశారో కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు. అంటే మల్లురావి గారు కవిత కూడా కాంగ్రెస్ పార్టీ లైన్లోనే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, విలీనం అవుతామని చర్చలు జరిగాయి. ఇలాంటి వ్యాఖ్యలు గతంలో చేశారు. నిన్న హరీష్ రావు, సంతోష్ రావు కాళేశ్వరం కమిషన్ ఏదైతే కమిషన్ చెప్పిందో అవినీతిలో భాగస్వాములు అని చెప్పారు. ఇలా ఆమె దగ్గర మీరే చెప్తున్నారు ఇంకా సమాచారం ఉండొచ్చు, అవి బయట పెడుతుందనే సస్పెండ్ చేశారని. ఆ సమాచారం మీకు యూజ్ అయింది కదా, మరి ఆమెను మీరు ఏమైనా పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారా? అంటే మేము సన్యాసుల టీంలో లేము, మేము రాజకీయాల్లో ఉన్నాం. కాబట్టి ఆమె మాట్లాడే మాటలను బట్టి వారు భయపడుతున్న విషయాన్ని గమనించి భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది పెడుతుందనే ఉద్దేశంతో చేస్తుందని చెప్పాము తప్ప మాకు తెలుసని చెప్పలేదు. మాకెందుకు తెలిసింది? మాకేం సంబంధం ఆమెతోని? అంటే అలాంటి సమాచారం మీకు ఉపయోగపడే అవకాశం ఉంది కదా, అలా పార్టీలో వ్యతిరేకంగా చాలా కాలం నుంచి మాట్లాడుతున్నాం.